హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చాను. ఈ కథను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. అప్పుడే షూటింగ్ స్పాట్లోకి వచ్చాడు సురేష్. అందరి కళ్ళు సురేష్ పైన నిలిచాయి. జనాల మధ్య నుండి ఒక అతను గట్టిగా అరిచాడు, అదిగో సెన్సేషనల్ డైరెక్టర్ సురేష్ గారు వస్తున్నారు అని అన్నాడు అతను. అతను అలా అనగానే జనాల్లో కలకలం మొదలైపోయింది. అప్పటి వరకు దూరంగా నిలబడి షూటింగ్ని తిరిగిస్తున్న వారంతా ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వచ్చి సురేష్ని చుట్టుముట్టేశారు. అతనికి షేక్ హ్యాండ్లు ఇవ్వడానికి, ఆటోగ్రాఫ్లు తీసుకోవడానికి పోటీ పడుతూ ఉన్నారు. మొహంలో చిరునవ్వుని తెచ్చిపెట్టుకొని సాధ్యమైనంత వరకు అందరికీ ఆటోగ్రాఫ్లు, షేక్ హ్యాండ్లు ఇచ్చాడు సురేష్. వారందరినీ అదుపు చేయడానికి ప్రయత్నించిన అసిస్టెంట్ డైరెక్టర్లు తమ ప్రయత్నం విఫలం కావడంతో బిక్కుమొహం వేసుకున్నారు. చివరికి పోలీసులు కూడా రంగప్రవేశం చేశాక గాని ఆ హడావుడి అంతా సద్దుమణగలేదు. భారంగా ఊపిరి పీల్చుకొని తీయబోయే షాట్స్లో నిమగ్నమైపోయాడు సురేష్. సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చి ఆగింది ఒక ఇంపోర్టెడ్ కారు. అందులో నుండి దిగింది ఒక అందమైన అమ్మాయి. వైట్ కలర్ లూజ్ టీషర్ట్, బ్లూ కలర్ టైట్ జీన్ ప్యాంట్ వేసుకొని ఉంది ఆమె. కళ్ళకి రేబాన్ గ్లాసెస్ పెట్టుకుంది. ఒత్తుగా నడుం వరకు ఉన్న తల వెంట్రుకల్ని ఫ్రీగా వదిలేయడంతో గాలికి మొహం మీదకి వస్తూ ఉండటంతో కుడి చేత్తో సుతారంగా వెనక్కి అనుకుంటూ ముందుకు అడుగులు వేసింది ఆమె. మరో చేతిలో నోకియా కెమెరా సెల్ ఫోన్ తళుక్కన మెరుస్తుంది. ఆమె నడుస్తూ ఉంటే లూజ్ టీషర్ట్ లోపల ఉన్న ఎదపొంగులు పైకి కిందికి ఊగుతూ చూసేవారి గుండె లయ తప్పిస్తూ ఉంది. ఆమె ముట్టుకుంటేనే మాసిపోయేటంతా తెల్లగా నిగనగలాడుతున్న ఆమె శరీరం నుండి ఖరీదైన పర్ఫ్యూమ్ వాసన ఆ చుట్టుపక్కల వ్యాపించి అంత పరిమళాన్ని వెదజల్లుతుంది. నేరుగా సురేష్ దగ్గరికి వెళ్ళబోయిన ఆమెని భయంగానే అడ్డుకున్నాడు ప్రొడక్షన్ మేనేజర్. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఎవరు కావాలి మీకు అని వినయంగా అడిగాడు అతను. నేను డైరెక్టర్ గారిని కలవాలి అని అంది ఆమె కాస్త దర్పం ఉట్టిపడేలా. ఓరకంట ఆమె అందాల్ని మింగేసేలాగా చూస్తూ ఒక్క నిమిషం అంటూ సురేష్ దగ్గరికి వచ్చాడు అతను. సార్, మీకోసం ఎవరో అమ్మాయి వచ్చింది, మిమ్మల్ని కలవాలి అంటుంది అని చెప్పాడు ప్రొడక్షన్ మేనేజర్. సురేష్ వెనక్కి తల తిప్పి ఆమె వంక చూశాడు. తర్వాత ప్రొడక్షన్ మేనేజర్తో, బిజీగా ఉన్నాను కదా, ఒక అరగంట వెయిట్ చేయమని చెప్పు, ఈ షాట్ తీసాక కలుస్తాను అని అన్నాడు సురేష్. ఓకే సార్ అంటూ ఆ అమ్మాయి దగ్గరికి వచ్చాడు అతను. మా సార్ ఒక అరగంట సేపు వెయిట్ చేయమంటున్నారు అని అన్నాడు అతను. ఆ అమ్మాయి ఓకే అన్నట్లుగా తల ఊపింది. ఒరేయ్, మేడం గారికి కుర్చీ వేయండి అని చెప్పి ఆమె అందాలని కాంక్షగా చూస్తూ అక్కడి నుండి కదిలాడు అతను. సరిగ్గా గంట సమయం పట్టింది ఆ సీన్ ఓకే కావడానికి. ఆ తర్వాత నేరుగా ఆ అమ్మాయి దగ్గరికి కదిలాడు సురేష్. సురేష్ను చూడగానే చటుక్కున కుర్చీలో నుంచి లేచి నిలబడింది ఆ అమ్మాయి. మై నేమ్ ఈజ్ వనజ, మీతో పర్సనల్గా మాట్లాడాలి అని అంది ఆమె. అలా అంటున్నప్పుడు ఆమె మాటలు తడబడుతూ ఉన్నాయి. సురేష్ ఆ అమ్మాయి నిస్తంగా గమనించాడు. అందమైన రూపం, చక్కటి షేపు, అతను తీయబోయే సినిమాలో హీరోయిన్గా కరెక్ట్గా సూట్ అవుతుంది అని ఆమెను చూడగానే అనుకున్నాడు. సాయంత్రం ఆఫీస్కి వచ్చి కలవండి అంటూ అక్కడి నుండి కదిలాడు. ఆఫీస్లో సురేష్ ఎదురుగా కూర్చొని ఉంది వనజ. ఏసీలో నుండి చల్లటి గాలి ఆమె ఒంటికి తగులుతూ ఉన్నా మొహమంతా చెమట పట్టేసింది. తను ఒక గ్రేట్ క్రియేటివ్ డైరెక్టర్ ఎదురుగా ఉన్నాను అని మదిలో మెదలగానే ఆమెలో మరింత కంగారు పుట్టింది. ఎలాగైనా ఆయన తీయబోయే సినిమాలో ఛాన్స్ కొట్టేయాలి అనే కృతనిశ్చయంతో ఉంది వనజ. అతను కాదు కూడదు అని అన్నా తనేమీ ఊరికే రాలేదు. ఒక రికమెండేషన్ లెటర్ కూడా తీసుకువచ్చింది. అది అతనికి చూపిస్తే ఖచ్చితంగా అవకాశం ఇస్తాడు అని నమ్మకం కూడా ఉంది వనజకి. అందుకే ధైర్యంగా అతనితో మాట్లాడటానికి ఆమె సిద్ధపడింది. నాకు చిన్నప్పటి నుండి సినిమాలంటే మహా పిచ్చి. ఏనాటికైనా సినిమాలో నటించాలనే కోరిక చిన్నప్పటి నుండే మొదలైంది. కానీ ఈ సినీ ఫీల్డ్లోకి ఎలా రావాలో, ఎవరిని కలవాలో తెలియక
ఇన్నాళ్ళు ఆ కోరికను మనసులోనే దాచుకున్నాను నేను. కాలేజీలో చేరాక నా ఫ్రెండ్స్ అందరూ నా అందాన్ని పొగుడుతూ నువ్వు సినిమాల్లో ట్రై చేస్తే తప్పకుండా నువ్వు హీరోయిన్ అవుతావు అని అన్నవారి మాటలతో నటించాలన్న కోరిక నాలో మళ్ళీ కలిగింది. ఈసారి ఎలాగైనా ప్రయత్నించి హీరోయిన్గా అవకాశాన్ని చేజిక్కించుకోవాలని సంకల్పించుకున్నాను. ఇది నా కోరికే కాదు, నా ధ్యేయం, నా లక్ష్యం కూడా అంటూ ఆగింది వనజ. సురేష్ ఆమె వైపు తదేకంగా చూస్తున్నాడు. ఆమె గొంతు కూడా ఎంతో స్వీట్గా ఉంది. ఆమె మాట్లాడుతూ ఉంటే అలాగే వింటూ ఉండిపోవాలి అనిపిస్తుంది. అసలు నటనలో ఏమాత్రం అనుభవం లేకుండా హీరోయిన్ అవుదామని ఎలా అనుకుంటున్నావు అని అడిగాడు సురేష్. నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, నా పెర్ఫార్మెన్స్ ఏమిటో మీకే అర్థమవుతుంది అని వనజ నమ్మకంగా అంది. సురేష్ తల పంకించాడు. నేనిప్పుడు ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ని. నా డైరెక్టర్లో నటించాలని స్టార్డమ్ ఉన్న హీరోయిన్లందరూ క్యూలు కడుతున్నారు. అటువంటప్పుడు క్రొత్త వారికి అవకాశం ఇస్తానని ఎలా అనుకున్నారు అని అడిగాడు సురేష్. వనజ అతని వైపు చూసి చిన్నగా నవ్వింది. మీరు పాత్రకు తగ్గ నటీనటులను ఎంపిక చేసుకుంటారు అని నాకు తెలుసు. స్టార్డమ్ గురించి అసలు పట్టించుకోరని కూడా నాకు తెలుసు అని అంది ఆమె. ఉలిక్కి పడ్డాడు సురేష్ ఆమె మాటలకి. ఆ తర్వాత సీరియస్గా ఆమె వైపు చూశాడు. ఆ చూపులకి వనజ కంగారు పడిపోయింది. ఐఎమ్ సారీ సార్, మీరు తీయబోయే సినిమాలో హీరోయిన్గా ఖచ్చితంగా నేను సరిపోతానని నా ఫ్రెండ్ చెప్పింది అని అంది మెల్లగా. నీ ఫ్రెండా? ఎవరు అని అడిగాడు సురేష్ ఆశ్చర్యంగా. వనజ తన పర్సులో నుండి ఒక ఫోటోని తీసి అతనికిచ్చింది. ఆ ఫోటోను చూసి సురేష్ కన్నార్పడం మర్చిపోయి అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఎర్రటి చూడీదార్ వేసుకొని తల నిండా మల్లెపూలు పెట్టుకొని ఒద్దికగా చిరునవ్వు చిందిస్తూ అచ్చు కుందనపు బొమ్మలా ఉంది ఆ ఫోటోలోని అమ్మాయి. ఆమె చూపులు తనని ఆహ్వానిస్తున్నట్లు అనిపిస్తూ ఉన్నాయి. ఒక్కసారిగా అతని మనసు నిండా ఆ అమ్మాయి రూపం పరుచుకుపోయింది. ఒక విధమైన ఎగ్జైట్మెంట్ గురయ్యాడు సురేష్ ఆ ఫోటోను చూసి. వెంటనే వనజాను చూస్తూ, మీకు నా సినిమాలో అవకాశం రావాలి అంటే మీరొక పని చెయ్యాలి అని అన్నాడు సురేష్. అతని మొహంలోని ఫీలింగ్స్ని గమనించిన వనజ ఆశ్చర్యపోతూ, ఏమిటో చెప్పండి అని అంది ఆమె. సురేష్ ఒక్కసారిగా గట్టిగా ఊపిరిని పీల్చుకొని వదిలి, ఈ అమ్మాయి ఒక్క రాత్రి నాకు కంపెనీ ఇచ్చే ఏర్పాటు మీరు చెయ్యాలి అని అన్నాడతను. ఉలిక్కి పడింది ఆ మాటలకు వనజ. ఏమిటి మీరంటున్నది? ఆమెకి ఆల్రెడీ పెళ్ళైపోయింది. పెళ్ళయ్యాక కూడా మీరు మధ్యలోనే ఆమె మాటల్ని కట్ చేశాడతను. సో వాట్? రేపే 5 స్టార్ హోటల్లో రూమ్ బుక్ చేస్తాను. మీరు ఎలాగైనా సరే ఆమెను తీసుకొని రావాలి. సేమ్ టు సేమ్ ఫోటోలో ఎలా కనిపిస్తుందో అలాగే అదే డ్రెస్తో, అదే మేకప్తో మీరు ఈ పని చేస్తే నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ మీరే. ఆలోచించుకో. ఆఫీస్లో నుండి బయటకు నడిచాడు సురేష్. వెనక నుండి వనజ ఏదో అంటున్నా వినకుండా వెళ్ళిపోయాడు. వనజ మెదడంతా మొద్దుబారిపోయినట్లు అనిపించింది. అతన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఆమెకు అర్థమే కాలేదు. తన ఫ్యూచర్కి తన ఫ్రెండ్కి లింకు పెట్టినా అతనిపైన కోపం కలిగింది వనజకు. తల మీద చేయి పెట్టుకొని కాసేపు అలాగే కూర్చుండిపోయింది. కళ్ల ముందు హీరోయిన్ అవకాశం కనిపిస్తూ ఉంటే ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా అక్కడి నుండి లేచింది. 5 స్టార్ హోటల్ ముందు కారాగింది. అందులో నుండి దిగారు వనజ, ఆమె ఫ్రెండ్ సుమ. ఇద్దరు హోటల్ లోపలికి నడిచారు. ఇద్దరు మొహాల్లోనూ ఏదో తెలియని భయం స్పష్టంగా గోచరిస్తోంది. సుమకి మాత్రం భయంతో పాటు కంగారు కూడా పట్టుకుంది. అచ్చు ఫోటోల్లో కనిపిస్తున్నట్లుగానే డ్రెస్ వేసుకుందామె. అలాగే తల నిండా మల్లెపూలు పెట్టుకుంది. అలాగే అందంగా ముస్తాబైంది. వారిని చూడగానే ఒకతను పరిగెత్తుకుంటూ వారి దగ్గరకు వచ్చాడు. ప్లీజ్ వెల్కమ్ మేడం, సార్ పైన రూమ్లోనే మీకోసం వెయిట్ చేస్తున్నారు అంటూ ముందుకు నడిచాడు అతను. అతన్ని ఇద్దరు అనుసరించారు. ఇంతవరకు అంత ఖరీదైన హోటల్ని కూడా చూడని సుమ ఓరకంటగా పరిసరాలన్నీ గమనిస్తూ బిడియంగా నడుస్తోంది. లిఫ్ట్లో 4th ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత ఒక రూమ్ ముందు ఆగి
బెల్ ప్రెస్ చేశాడు అతను. కమిన్ అని సురేష్ గొంతు వినిపించగానే మీరు లోపలికి వెళ్ళండి అని వారితో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అతను. సుమాని చూసిన సురేష్ మైమరిచిపోయాడు. వాళ్ళిద్దరూ డోర్ దగ్గర నిలబడిపోయారు. కన్నార్పకుండా సుమానే చూస్తూ సోఫా నుండి లేచాడు సురేష్. ఆమె నుండి దృష్టిని మరల్చకుండా వారి దగ్గరికి చేరుకున్నాడు. ఆమెని అపురూపంగా చూస్తూ, చాలా థ్యాంక్స్, నా సినిమాలో హీరోయిన్వి నువ్వే, ఇక ఇక్కడి నుండి వెళ్ళిపోవచ్చు అని అన్నాడు సుమానే చూస్తూ. మొహమంతా సిగ్గుతో ఎర్రగా కందిపోయి ఉండగా తలదించుకొని నేలచూపులు చూస్తూ నిలబడింది సుమ. వనజ సుమా వైపు ఒకసారి చూసి మారు మాట్లాడకుండా ఆ రూమ్ నుండి బయటకు నడిచింది. సురేష్ తలుపులకు గడియ వేసి ఆమె ఎదురుగా వచ్చి నిల్చున్నాడు. సుమ మెల్లగా తల ఎత్తి అతని వైపు సూటిగా చూసింది. సురేష్ ఆమెనే తన్మయత్వంతో చూస్తూ ఉన్నాడు. ఆమె అతనితో ఏదో అనాలి అని నోరు విప్పబోయింది. అనవసరపు మాటలతో టైం వేస్ట్ చేయడం నాకు నచ్చదు. కేవలం ఆ ఫోటోలో నీ రూపం చూడగానే నేను మనసు పారేసుకున్నాను. అందుకే నా మనస్సులో ఎప్పటినుండో ఉన్న ఈ కోరికని వనజ ద్వారా ఈ విధంగా తీర్చుకుంటున్నాను. 5 స్టార్ హోటల్లో విశాలమైన బెడ్రూమ్, హాయి కలిగించే వాతావరణం, పక్కన మనసైన చిన్నది. నా పెళ్ళాంతోనే ఈ ముచ్చట తీర్చుకోవాలి అనుకున్నాను. కానీ అది ఒట్టి పల్లెటూరు మొద్దు. పైగా పట్నం కల్చర్ అంటే అస్సలు పడదు. ఎప్పుడు ఇంట్లోనే నాకు సేవలు చేస్తూ ఉండిపోవాలి అనుకుంటుంది. ఎంత అందగత్తైతే ఏం ప్రయోజనం? అది ఇంటి బెడ్రూమ్ వరకే పరిమితం. వేరు వేరు లొకేషన్లలో సెక్స్ ఎక్స్పీరియన్స్ ఎంత థ్రిల్లింగ్గా ఉంటుందో దానికి తెలియదు. బయటికి వెళ్దాము అంటే చాలు, ఎవరైనా చూస్తే బాగుండదు అని అంటుంది ఆమె. మొగుడు పెళ్ళాలు బయటికి వెళ్తే ఎవరేమనుకుంటారు అది కూడా ఆలోచించదు. అయినా ఇప్పుడు విషయం ఎందుకు గాని, వనజ ఫోటో చూపించగానే ఆ ఫోటోలో ఉన్న నువ్వు తెగ నచ్చేశావు. అందుకే వెనక ముందు ఆలోచించకుండా నిన్ను బుక్ చేసుకున్నాను అంటూ ఆమెను అమాంతం గట్టిగా కౌగిలించుకున్నాడు. అది కాదండి, అది అది అని ఆమె ఇంకేదో చెప్పబోయింది. ఆ అవకాశం కూడా ఇవ్వకుండా తన పెదాలతో ఆమె పెదాలను మూసేశాడు. ముందు కొద్దిగా పెనుగులాడినా క్రమంగా అతనికి లొంగిపోయింది సుమ. ఆమెను గట్టిగా కౌగిలించుకొని ఆమె జడులో ఉన్న మల్లెపూల వాసనని పీల్చాడు. ఆ వాసన మరింత రెచ్చగొట్టింది అతన్ని. ఆమెని ముద్దులతో ముంచెత్తుతూ 2 చేతులతో ఎత్తుకొని బెడ్ దగ్గరకు నడిచాడు సురేష్. ఆమెని బెడ్ పైన పడుకోబెట్టి ఒక్కసారిగా ఆమె మీద పడిపోయాడు. అబ్బా అంటూ తీయగా మూలిగింది ఆమె. ఆమె కళ్ళు మత్తుగా మూసుకుపోతూ ఉంటే అప్రయత్నంగానే అతని వీపు పైన 2 చేతులు వేసి గట్టిగా అదుముకుంది. దాంతో మరింత రెచ్చిపోయాడు సురేష్. ఆమె ఒంటిపై ఉన్న చూడీదార్ని ఒక చేత్తో విప్పుతూ మరో చేత్తో ఆమె అందాల్ని మత్తుగా అదుముతున్నాడు. వెచ్చటి నిట్టూర్పుల మధ్య ఇద్దరు నగ్నంగా మారిపోయారు. ఏసీ నుండి వస్తున్న చల్లటి గాలిలో సైతం వారిద్దరి శరీరాలు వేడెక్కిపోయాయి. ఒకరిని మించి ఒకరు పోటీపడి రసాన్వేషణలో మునిగిపోయారు. ఆ రాత్రంతా స్వర్గ సుఖాలను అనుభవించారు వాళ్ళు. షూటింగ్ పేకప్ అవగానే పరిగెత్తుకుంటూ వచ్చింది వనజ సురేష్ దగ్గరికి. పర్వాలేదు, బాగానే చేస్తున్నావే అని నవ్వుతూ అన్నాడు సురేష్. థ్యాంక్ యూ సార్. అవును, ఎప్పటి నుండో మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను ఒక విషయం గురించి. మీరు ఏమీ అనుకోరు కదా అని అంది ఆమె సందేహిస్తూ. పర్వాలేదు, అడుగు అని నవ్వుతూ అన్నాడు సురేష్. మీ భార్యని మీరే హోటల్కి తీసుకుని వెళ్ళవచ్చు కదా, మరి నాతో అంత డ్రామా ఆడించారెందుకు అని ఆశ్చర్యంగా అడిగింది వనజ. నవ్వుతూ ఆమె వైపు చూశాడు సురేష్. ఏ, నీ ఫ్రెండ్ చెప్పలేదా నీకు అని అన్నాడు. దాన్ని అడిగే కన్నా ఊరుకోవడం బెటర్. ఈ విషయాన్ని కరెక్ట్గా చెప్పదు, బోలెడు సిగ్గు అని అంది. అదిగో ఆ సిగ్గే నన్ను ఈ విధంగా చేయించింది. ఇల్లు కదిలి బయటకు రమ్మంటే అస్సలు రాదు. పబ్లిసిటీ అంటే ఆమెకి నచ్చదు. పెళ్ళైన దగ్గర నుండి నేను అడుగుతూనే ఉన్నాను, కానీ ఒప్పుకుంటేగా. అందుకే నీ సైడ్ నుండి నేను ప్రొసీడ్ అయ్యాను. ఆ మాటలకి వనజ పెద్దగా నవ్వింది. అయితే మీ ఇద్దరిది ఆపోజిట్ పొజిషన్ అన్నమాట అని అంది ఆమె.
ఏ పొజిషన్ అయినా సుమ నాకు భార్యగా లభించడం చాలా అదృష్టం. అడగ్గానే అన్నింటికి ఒప్పేసుకుంటే థ్రిల్లింగ్ ఏముంటుంది? అప్పుడప్పుడు ఇలాంటివి జరిగితేనే జీవితంలో అవి మధుర స్మృతులుగా మిగులుతాయి. అందుకే నా భార్య అలాగే ఉండాలి, నేను ఇలాగే ఉండాలి, మధ్య మధ్యలో నీలాంటి వాళ్ళు వస్తూ ఉండాలి అని అన్నాడతను. ఆ మాటలకి ఇద్దరు నవ్వుకున్నారు. ఇంతటితో ఈ కథ సమాప్తమైంది. మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. ఈ కథ నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. క్రొత్తవారు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.